అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపర్ అండ్ బ్రౌస్ షాప్ విజయవాడ నుంచి. ఈ రోజు మీకు ఎప్పటి నుంచి అడుగుతున్న ఒక స్పెషల్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. అదే అష్టలక్ష్మి ప్లేట్స్ ఎలా అయితే వచ్చినాయో అలాగే దశావతారం ప్లేట్స్ వచ్చినాయి. సో ఇంతకుముందు దశావతారం ప్లేట్స్ అనేది నేను 3 years బ్యాక్ ఆల్రెడీ చూపించాను. కాకపోతే అది యూట్యూబ్ లో చూపించాను. అవి వచ్చేటప్పుడు లేజర్ వర్క్ అనమాట. పల్చగా ఒక పల్సెట్ ఒక ఇత్తడి రేఖ మీద లేజర్ వర్క్ చేసినవి. కానీ ఇప్పుడు మాత్రం కాస్టింగ్ లో 6 అంగుళాల మందంతో వస్తుంది. అవన్నీ కూడా చూపిస్తాను. ఫస్ట్ సింపుల్ గా అవతారాలు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తానమాట. ఫస్ట్ అంటే అందరికీ తెలుసు, కాకపోతే కొంచెం స్మాల్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ వచ్చేప్పటికి మత్స్య, కూర్మ, అలాగే వరాహ, నరసింహ, వామన, తర్వాత మీకు పరశురామ, రామ, తర్వాత బలరామ, తర్వాత కృష్ణ, లాస్ట్ లో కల్కి. చాలా మంది ఏంటంటే నాకు నాకు చాలా మంది దశావతారం సెట్లు కొన్నవాళ్ళు నాకు కల్కి ఒకటి, వరాహ ఒకటి, ఈ 2 పిక్చర్స్ పంపిస్తున్నారనమాట. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏమంటే 2 రిపీటెడ్ గా వచ్చినాయండి. మీరు కల్కిలోను వరాహలోను చూసుకోవాల్సింది ఒకటి గుర్రం ముఖం, ఒకటి వరాహ ముఖం, అలాగే ఆయనకి వజ్రదంతాలు ఉంటాయి. ఇవి ఒకటి మీరు కొంచెం డీప్ గా అబ్జర్వ్ చేస్తే మీకు డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది. తర్వాత ఇంకా టైల్ విషయం వచ్చేటప్పటికి మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత ఇది డిజైన్ అనమాట. ఈ డిజైన్ అన్ని టైల్స్ ఉన్నాయి. సో ఇది 6x6 ఇంచ్ ప్లేట్తో వస్తుంది. అటు ఇటు మండపం వచ్చి, ఆ మండపానికి అటు ఇటు శంకు చక్రాలు వచ్చి, పైన కీర్తిముఖుడు వస్తున్నాడు. అలాగే కింద కమలం. ప్రతి స్వామివారు కమలం మీద నుంచుంటారు. ఇంకా మీకు సైడ్ నుంచి చూస్తే ఎంత లోతుందో మీకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఏదైతే మీరు స్కల్ప్చర్ చూస్తున్నారో చాలా డీప్ ఎంబోజింగ్ అయిందనమాట. సో దీనివల్ల ఒక 1/4 అంగుళం మనకి ఎదరికొచ్చి విగ్రహాలన్నీ కూడా ఎదరికొచ్చినట్టు ఎంబోజ్ అయి ఉంటాయి. సో ఏదో ఫ్లాట్గా ఉండవు. తర్వాత మీకు అన్నిటికి కూడా ఒకసారి చూడండి బేసెస్, ఒకసారి అన్ని బేసెస్ కూడా చూపించేస్తున్నాను. ప్రతి మూర్తి కూడా కమలాలతోనే ఉన్నారు. కింద కమల పీఠం మీద ఉన్నారనమాట. సో ఇది లివింగ్ రూమ్ డెకరేషన్కి బాగుంటుంది, అలాగే పూజా రూమ్ డెకరేషన్కి బాగుంటుంది. అలాగే ఏదైనా హోటల్స్ కానీ, రిసెప్షన్ కౌంటర్స్ దగ్గర కానీ, షోరూమ్స్లో కానీ ఎక్కడైనా ట్రెడిషనల్ లుక్ తీసుకురావడానికి దశావతారాలు అనేది కాన్సెప్టెడ్ బేస్గా ఉంటాయి. సో చాలా యూనిక్గా ఉంటాయి, అలాగే అట్రాక్టివ్గా ఉంటాయి. ఇది హిస్టరీ బేస్ కాబట్టి మనకి ఏంటంటే చదువుకోవడానికి, చూసి తెలుసుకోవడానికి, మీ కస్టమర్స్కి కానీ ఎవరికైనా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద కూడా ఉంటుంది. సో చక్కగా షోరూమ్స్లో బ్యాక్గ్రౌండ్ ఇలా వాల్కి ఇలా తోరణంగా కూడా పెట్టచ్చు అనమాట. సో ఇది ఇల్లు అయినా, లివింగ్ రూమ్ అయినా, షోరూమ్స్ అయినా, లేదంటే హోటల్స్ అయినా, జ్యువెలరీ షాప్స్ అయినా. సో ఉంటానండి. మణికుమార్, కుంభకోణం కాపర్ అండ్ బ్రౌస్ షాప్, బందర్ రోడ్, 1 Town, విజయవాడ.